బిగ్ బాస్ సీజన్ 9 గ్రాండ్ ఫినాలే పూర్తయిన 2 డేస్ తర్వాత బిగ్ బాస్ బజ్‌కి సంబంధించిన తనూజ ప్రోమో అయితే రిలీజ్ చేశారు. శివాజీ గారు లేడీ సింగం అంటూ తనూజకి ఎంట్రీ పలికి ఒక టైగర్ బొమ్మని కూడా ప్రెజెంట్ చేశారు బిగ్ బాస్ సీజన్ 9 నుండి. అయితే తనూజతో ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు తనూజ చాలా ఎమోషనల్ అయింది. అలానే శివాజీ గారు అడిగిన ప్రశ్నలకు అబ్బబ్బా! ఒక్కొక్క సమాధానం చాలా సూటిగా, చాలా జెన్యూన్‌గా, చాలా బ్రేవ్‌గా ఇచ్చిందనిపించింది నాకైతే. నిజంగా ఇంతమంది ఇంటర్వ్యూస్, ప్రోమోస్‌లో ద బెస్ట్ గట్స్ ఉన్న ఆన్సర్స్ ఇచ్చినట్టుగా అనిపించింది తనూజ ప్రోమో చూసినప్పుడు నిజంగా. అండ్ తనూజ ప్రోమో చూస్తే లిటరల్లీ ఫాదర్ ఎమోషన్‌లో ఆమె ఎంత కనెక్ట్ అయ్యుంది. అందుకే భరణి గారి విషయంలో ఆ బాండింగ్‌లో అంతగా కూరుకుపోవడానికి గల కారణం అదేనేమో అని అనిపించింది ప్రోమో చూసిన తర్వాత. నిజంగా చాలామంది తనూజ ఏడుస్తుంది, ఏడుపుతో సాధిస్తుంది, ఏడ్చి ఏదైనా సొంతం చేసుకోవాలనుకుంటుంది, ఎమోషన్‌తో కనెక్ట్ అవ్వాలనుకుంటుందని చెప్పి చాలామంది ఆమె పైన నెగెటివ్ చేశారు. నిజంగా అలా ఆలోచించి టైటిల్‌ని గెలిచేయాలి, ఒక సింపతి కార్డ్‌ని యూజ్ చేసేసుకోవాలి అని అనుకుని ఉంటే ఎప్పుడో వాళ్ళ ఫాదర్ కోసం బిగ్ బాస్ హౌస్‌లో వేరే కంటెస్టెంట్స్‌తో డిస్కస్ చేసో, లేకపోతే ఏదో ఒక విషయంలో తను ఎమోషనల్ అయిపోయి వాళ్ళ ఫాదర్ స్టోరీ చెప్పేసి ఆ సింపతి కార్డ్‌తో చివరి వరకు వచ్చేయొచ్చు. బట్ ఎప్పుడు కూడా తనుజ అది యూజ్ చేయలేదు. అట్‌లీస్ట్ చెప్పలేదు. బిగ్ బాస్ అయిపోయిన తర్వాత బజ్ ఇంటర్వ్యూలో చెప్పుకుంది తను ఎందుకు బిగ్ బాస్ హౌస్‌కొచ్చింది, ఎందుకు టైటిల్ కోసం అంతగా పోరాడింది అని. చాలామంది తనని ఫేక్ ఇవన్నీ వాడిన విషయాల కోసం బయటకొచ్చిన తర్వాత కొన్ని వీడియోస్ చూసే ఉంటుంటది ఇంటర్వ్యూస్‌కి ముందే. సో, దానికోసం అని చెప్పి తనుజ మేబీ మాట్లాడుండొచ్చు. తనుజ ఒక విషయం క్లియర్‌గా చెప్పింది. నేను ఫేక్‌గా ఉంటే ఒకవేళ నేనే గెలిచేయాలి అనే స్వార్థం నాలో ఉంటే మాత్రం ఎదుటి పర్సన్ లో అవుతున్నాడని, ఆ పర్సన్‌కి నేను ఎంకరేజ్ చేయను. నేను గెలిచినా పర్వాలేదు. నాతో పాటు ఇంకొకరు గెలుపు చూడాలని నేను అస్సలు అనుకునేదాన్ని కాదు. నాలో స్వార్థం ఉన్నా, నాలో ఏదైనా తప్పుడుగా ఆలోచన ఉన్నా సరే, నేను ఎదుటి పర్సన్ లోగా ఉన్నప్పుడు ఎంకరేజ్ చేశాను. గెలవాలి అని పరితపించాను. వాళ్ళ గెలుపు కోసం నా 100% పెట్టాను. అది మీ అందరికీ తెలిసిందే అంటూ చాలా క్లియర్‌గా కళ్యాణ్ కోసం మాట్లాడింది. అయితే కళ్యాణ్ గెలిచిన తర్వాత ఇప్పటి వరకు తనుజకి సంబంధించిన ఎటువంటి పోస్ట్ కూడా చేయలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అయిన శ్రీజ, ప్రియా వీళ్ళందరికీ సంబంధించిన పోస్టులు రావడంతో చాలామంది ఆడియన్స్ తనుజతో ఇప్పటి వరకు ఎందుకు ఒక్క పోస్ట్ కూడా చేయట్లేదు. అట్‌లీస్ట్ తనుజని కలిసినట్టు గానీ, నువ్వు ట్రోఫీ తీసుకున్న తర్వాత స్టేజ్ పైన తనుజతో ఒక ఫోటో దిగినట్టు కూడా కనిపించలేదు అంటూ కూడా, అంటే సీజన్ పూర్తయిపోయిన తర్వాత ట్రోఫీ ఇచ్చేసిన తర్వాత అందరూ స్టేజ్ పైన ఫోటోస్ అయితే దిగుతారు. సో, ఇంత క్లోజ్, ఇంత ఇష్టమైన అమ్మాయి ఫోటోస్ ఏవి ప్రెజెంటేషన్ అప్పుడు కూడా తీసుకోలేదు. దాంతో పాటు ఫైనల్‌గా స్టేజ్ పైన కూడా తనతో ఫోటో దిగినట్టు ఎక్కడా లేదు. అట్‌లీస్ట్ నువ్వు షేర్ చేసి అంటే ట్రోఫీ తీసుకున్నాక చెప్పాడు. అది కొంతమంది చెప్తున్నారు. చెప్పాడు. కాకపోతే ఒక ఫోటో తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసుంటే మేబీ వీళ్ళిద్దరిని కామన్‌గా ఇష్టపడే ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూసిన వాళ్ళ ఎదురు చూపులకి కాస్తో కూస్తో హ్యాపీనెస్ అయితే ఉండేది. బట్ కళ్యాణ్ పడాల టైటిల్ తీసుకున్న తర్వాత మాత్రం కాస్త ఆయన బిహేవియర్ పైన వీళ్ళని కామన్‌గా ఇష్టపడే ఆడియన్స్ డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉన్నారు. అండ్ తనూజ ప్రోమో చూసిన తర్వాత అబ్బా! ఈ అమ్మాయి ఎంత ఒక ఫ్యామిలీలో కలిసిపోయే ఒక అమ్మాయిలాగా, వాళ్ళ ఫాదర్ ఈ ఫీల్డ్‌లోకి వెళ్తే తప్పుడు దారిలో వెళ్ళాల్సొస్తుంది అని చెప్తే లేదు, నేను మీరు పెంచినట్టే ఉంటాను అని చెప్పి ఉండడం చాలా గ్రేట్ కదా!